కారణమైన సిబ్బందికి ప్రెస్ మిత్రులందరికీ నమస్కారం. నిన్నటితో మీ కాల పరిమితి ముగిసింది. మీతోనే గడికేశ్వర మున్సిపల్ ఆవిర్భవించి మీతోనే గడికేశ్వర మున్సిపాలిటీ క్లోజ్ అయింది. రేపు ఇది 2 అవుతుందా 3 అవుతుందా గడికేశ్వర డివిజన్లు ఎన్నైతే చెప్పలేం, కానీ మళ్ళీ మీరు గెలిచి రావాలని మనసులో కోరుకుంటున్నాను. పావని ఇంత ప్రొయాక్టివ్గా మాట్లాడుతుందంటే కొత్తగా అయినా రాజకీయాలకు తెలియకపోయినా మీ అందరి సహకారంతో, వారి హస్బెండ్ జంగయ్య యాదవ్ గారి సహకారంతో ఉన్నంతలో గొప్ప పని చేసి ప్రజల ప్రేమను పొందడమే కాకుండా కేంద్ర లెవెల్లో కూడా ఆహ్వానం సంపాదించి పెట్టినటువంటి పావనికి, అదేవిధంగా నర్సరెడ్డి గారికి అందరికీ ధన్యవాదాలు. ప్రజాప్రతినిధిగా విరామం ఉండొచ్చు, కానీ నాయకుడిగా విరామం ఉండదు. గుర్తుపెట్టుకోండి, అది పారే నది లాంటిది. ఎప్పటి వరకైతే ప్రజలు సమస్యలు ఆ ప్రజలకి ఆ సమస్యల పరిష్కారానికి అనుసంధానకర్తలుగా ఎప్పుడు మనం ఉంటూనే ఉంటాం. గుర్తుపెట్టుకోండి, మళ్ళీ ఎన్నికలైనంత వరకు ప్రజలు మీ వార్డులలో మీ దగ్గరికి వచ్చి, అమ్మా నాకు ఈ రేషన్ కార్డు కావాలమ్మా, అమ్మా మాకు ఇల్లు కావాలమ్మా అని చెప్పి మళ్ళీ మీకే చెప్పే ఆస్కారం ఉంది. కాబట్టి మళ్ళీ వచ్చే పాలక మండలి వరకు ప్రజలకు గొప్పగా వాళ్ళకు వెంకటిల్లకుండా మళ్ళీ ఆ కార్యక్రమాలను సంపూర్ణంగా ఇన్వాల్వ్ అయ్యి అవన్నీ చేసి పెట్టాలని చెప్పి మీకు కోరుతా ఉన్నాను. అయితే కూర్చున్నప్పుడు అంటున్నారు మా చైర్మన్ వైస్ చైర్మన్ అన్ని ఒక్కడే కూడా ప్రోటోకాల్. మీరందరూ మన పార్టీ ఏమైనా ఉండొచ్చు, అంటే అలసిన అందరికీ మాధవరెడ్డికి పోయినా, శ్రీరాంటికి పోయినా, ఎవరికి పోయినా ఒక మాట చెప్పారు, అన్నాన్ని గెలిపిద్దాం పోవాలని చెప్పారు. నా 25 సంవత్సరాల చరిత్ర మీ కళ్ళ ముందు కదలాడింది కాబట్టి, నేను ఎవరినో సంపూర్ణమైన అవగాహన ఉంది కాబట్టి, ఇలా కాపలా ఎటు ఉండాలి కాబట్టి ఇక నన్ను పార్లమెంట్ సభ్యుగా మీ అందరి ఆశీర్వాదంతో తెలిసి వచ్చిన బిడ్డని అవుతే